అందరికీ నమస్కారం. భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే భక్త ఆంజనేయ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు, హనుమాన్ ఉపాసకులు. గురుగారు వచ్చేసి కూచి రాజేశ్వర శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. గురుగారు, జనరల్గా చాలామందికి పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు జాతకాలు చూస్తూ ఉంటారు. అంటే అందరికీ జాతకాలు చూసే జనరల్ పెళ్లి చేస్తున్నారు. కానీ ఎంత జాతకాలు చూసినా కూడా చాలామందికి పెళ్ళిళ్ళలో చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళ తర్వాత అసలు ఇవన్నీ జాతకాల వల్లే అంటారా? శ్రీ హనుమతే నమః. చక్కని ప్రశ్నమ్మ. వాస్తవంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ సమస్య వివాహం అయిన తర్వాత కాపురం స్థిరంగా ఉండడం అనేది పెద్ద సమస్య. అంటే ఒకసారి మనం పాతకాలంలో పరిశీలిస్తే వివాహం జరిగింది అంటే మళ్ళీ షష్ఠి పూర్తి వరకు ఎవరిని పిలిచేటోళ్ళు కాదు. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి దాన్ని మళ్ళీ ఏదో పండగలాగా చేసుకుని మేము కలిసి ఉన్నాము అనేటువంటి భావన జనాలందరి లోపల క్రియేట్ చేయడానికి, సృష్టించడానికే ఏదో పండగ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. వివాహం అంటే ఒకటే సర్వీస్ ఉంది. వివాహ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం జరగాలి. అయితే ప్రత్యేకంగా షష్ఠిపూర్తి అనేది మాత్రం అప్పుడు ఉండేది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధాన సమస్య వివాహం అయితే, వివాహం అయిన తర్వాత కాపురం సరిగ్గా ఉండడం అనేది ఇంకో సమస్య ఎక్కడొస్తుంది అని అంటే, చాలామంది మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈగో అని మాట్లాడుతున్నారు. అది ఒక 10% ఈగో అనేది. జాతకరీత్యా జ్యోతిష్ శాస్త్ర తెలిసిన వాడిగా నేను చెప్పడం, ఈగో అనేది ప్రధానమైన కారణం కాకపోతుండొచ్చు. ఏంటి ప్రధాన కారణం అని అంటే, చాలామంది తల్లిదండ్రులు జాతకాలు చూయించుకోవడానికి గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరికి కుదురుతుందా లేదా, ఇంకా కొంతమంది అయితే ఆన్లైన్లో చూసేస్తారు. ఇప్పుడు సాఫ్ట్వేర్లు చాలా వచ్చాయి కాబట్టి ఆన్లైన్లో చూసేసి ఏవో పాయింట్స్ వచ్చేసాయి, ఈ పాయింట్స్ పరంగా మనం వెళ్ళిపోవచ్చు అని వాళ్ళు ఒకటి. అంటే ఇప్పుడు కొంతమంది గురువులను కలవడానికి హెసిటేట్ చేస్తుంటారు, లేదా వాళ్ళు అంత ఫీజు అడుగుతారు, ఇంత ఫీజు అడుగుతారు, దాన్నే ఉందిలే మనం ఆన్లైన్లో కొట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఆన్లైన్లో ఏవో చాలా ఉన్నాయి సాఫ్ట్వేర్లు. దేంట్లో వాళ్ళు కొట్టినా కూడా వాళ్ళకి వచ్చేసినాయి. దాంట్లో ఈజీగా మనం కొట్టేసేస్తే వచ్చేస్తుంది. ఓకే, 16 పాయింట్లు వచ్చినాయి, 20 పాయింట్లు వచ్చినాయి, 30 పాయింట్లు వచ్చినాయి, రావాల్సిన 36 గుణాలలో 18 వస్తే చాలు అనేది అందరికీ యూనివర్సల్గా తెలిసింది. సో 19 పాయింట్స్ వచ్చినాయి అంటే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనేది చాలామంది వచ్చేస్తున్నారు. సరే, ఒక 10 మంది, 100లో ఒక 10 మందో 20 మందో పర్టికులర్గా గురువు గారి దగ్గరికి వెళ్ళి అన్నీ పరిశీలిస్తున్నారు. ఇప్పుడు నేను గుళ్ళోకి వచ్చినప్పుడు చాలామంది సంబంధాల కోసం వచ్చినప్పుడు చాలామంది సంతాన విషయాన్ని పరిశీలింపజేసుకుంటున్నారు, వీళ్ళిద్దరి దాంపత్య అన్యోన్యత విషయాన్ని పరిశీలింపజేసుకుంటున్నారు. ఇప్పుడు అబ్బాయి ఉద్యోగస్తుడైతే ఉద్యోగానికి సంబంధించి ఏమైనా ఆటంకాలు ఉన్నాయనేటువంటి దాంట్లో కొంతమంది, చాలా రేర్గా మనకి పరిశీలింపజేసుకునేటటువంటి వాళ్ళు కనపడుతున్నారు. అయితే అమ్మాయి అబ్బాయి జాతకం చూసేటప్పుడు జాతకాలలో వికలత్ర దోషం ఉందా అంటే, 2వ భార్య యోగం ఏమైనా ఉందా అబ్బాయికి, అది పరిశీలించాలి. అది పరిశీలిస్తే భవిష్యత్తులో వాళ్ళకి ఇలాంటి సమస్య రాదు. ఇప్పుడు కష్టం ఎక్కడొస్తుంది అని అంటే, ఇప్పుడు అమ్మాయి తరఫున ఉన్నటువంటి వాళ్ళు అబ్బాయి జాతకాన్ని తీసుకుని గురువుగారి దగ్గరకు వచ్చినప్పుడు, గురువుగారు ఈ జాతకంలో ఈ సమస్య ఉంది, ద్వికలత్ర యోగం అంటే ఉండకూడనటువంటి స్థానాల్లో ఉండకూడనటువంటి గ్రహాలు ఉంటే ద్వికలత్ర యోగం, 2వ భార్య యోగం ఉంటుంది. అంటే ఆయనకు 2వ భార్య యోగం ఉంది అని చెప్పేసి మనం చెప్తే, ఇప్పుడు అమ్మాయి తరఫున వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడతారు. అంటే ఇప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరికి ఇది చూపించుకోవాలంటారు, చూపించాలి. ఇద్దరికి కష్టం, ఒక్కరు విడాకులు ఇచ్చినా ఇద్దరు కష్టపడుతున్నారు కదా. విడాకులనే ఒక పదంతోనే అమ్మాయి అబ్బాయి ఇద్దరు సఫర్ అవుతున్నారు. జాతకం మాత్రం అబ్బాయి జాతకంలో ద్వికలత్ర యోగాన్ని పరిశీలించాలి. ద్వికలత్ర యోగాన్ని పరిశీలించిన తర్వాత ద్వికలత్ర యోగానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నది అని అంటే దానికి ఖచ్చితంగా రెమెడీ చేయించుకోవాలి. అంటే ఇప్పుడు సమస్య ఈ అమ్మాయిని చేసుకుంటున్నందుకే ఈ జాతక దోషం కాదు, సహజంగా ఆయన జాతకంలో దోషం ఉంది, ద్వికలత్ర యోగం అనేది ఉంది. ఈ అమ్మాయి పర్టికులర్గా ఈ అమ్మాయిని చేసుకుంటేనే ద్వికలత్ర యోగం కాదు, ఈ జాతకుడు ఎవరిని చేసుకున్నా కూడా ఈ జాతకము ద్వికలత్ర యోగం ఉన్నటువంటి జాతకమే. ఈ ద్వికలత్ర యోగం ఉన్నటువంటి జాతకంలో వాళ్ళు చేయాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటి అని అంటే, ఈ సమస్యకు సొల్యూషన్ ఉంటుంది, ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది.
ద్వికలత్రయోగంతో పాటుగా ఒక్కసారి కాలసర్ప దోషాన్ని కూడా పరిశీలించాలమ్మా. దీన్ని చాలామంది పరిశీలించడం లేదు. కాలసర్ప దోషం అనగానే మేము కాళహస్తి వెళ్ళాము, లేకపోతే గోకర్ణం వెళ్ళాము అని అన్నీ చెప్తున్నారు. రాహుకేతువులు అనేటటువంటిది అపసవ్య గ్రహాలు. ఇవి జాతక కుండలిలో అందరూ సవ్యంగా తిరుగుతుంటే వీళ్ళు అపసవ్యంగా వీళ్ళిద్దరు మాత్రం అపసవ్యంగా తిరుగుతుంటారు. అందుకే మంత్రం చెప్పేటప్పుడు, నవగ్రహ పూజ చెప్పేటప్పుడు, రాహుకి చెప్పేటప్పుడు అప్రదక్షిణం కుర్వాణం అని చెప్తారు. అంటే వీళ్ళు రివర్స్లో తిరుగుతుంటారు అన్నట్టు. తిరిగేటప్పుడు ఖచ్చితంగా రాహు ఎక్కడున్నాడో దానికి 7వ స్థానంలో కేతు ఉంటాడు. ఇది యూనివర్సల్ కండిషన్ జాతకరీత్యా. అయితే ఈ రాహుకేతువులు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి 1, 7, 2, 8, 3, 9 ఇలా వాళ్ళు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి 12 రకాల కాలసర్పదోషాలు ఉంటాయి. ఈ 12 రకాల కాలసర్పదోషాల్లో ఒక్కొక్క కాలసర్పదోషం వల్ల ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది. దాంపత్య అన్యోన్యత విషయంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా జాతకంలో ద్వికలత్రయోగం ఉంటేనే దాంపత్య అన్యోన్యత ఇబ్బంది అని కాదు. ఈ కాలసర్పదోషం ఉన్నా కూడా తక్షక కాలసర్పదోషం 2 భార్యతో విభేదాలు కలుగుతాయి దానివల్ల అనేది ఒకటి ఉంది. సో దానికి సంబంధించి నవనాగ పూజ చేస్తే సరిపోతుంది. రాహుకేతువులకంటే మనం అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం. కాళహస్తికో గోకర్ణానికి ఒకటి మనకు తెలిసినటువంటి దేవాలయంలో ఎవరైనా ఇది శ్రద్ధగా చేయించగలిగే వాళ్ళు ఉన్నారు, అర్చకులు ఉన్నారు అంటే అక్కడి వరకు చేసుకున్నా సరిపోతుంది. దానికి అంత పెద్ద భయంకరమైన పూజలు కూడా వస్తున్నాయి. ఆ కాలసర్పదోషాన్ని పరిశీలించుకొని చేస్తే సరిపోతుంది. పెళ్ళికి ముందే ఇలాంటి రెమెడీ కనుక మనం చేసుకున్నాము అని అంటే అబ్బాయి తల్లిదండ్రులకు కానీ అమ్మాయి తల్లిదండ్రులకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇది బాగా పరిశీలించాలి. తర్వాత విడాకులకు ఇంకొక కారణం ఏంటంటే నడుస్తున్నటువంటి దశను పరిశీలించాలి. దశ ఇప్పుడు అబ్బాయి రాహు దశలో ఉన్నాడు అనుకుందాం. అబ్బాయి రాహు దశలో ఉన్నాడు అని అంటే రాహు దశ నడుస్తూ ఉన్నప్పుడు రాహు గనక అశుభుడైతే ఖచ్చితంగా ఎన్నో రకాలుగా ఆర్థిక పరంగా, శారీరక పరంగా, ఆరోగ్యపరంగా, దాంపత్య పరంగా ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే దశ బాగుంది, గురుదశ అనుకుందాం. గురుదశ బాగుంది. గురుదశ బాగున్నా కూడా గురుదశలో వెళ్ళి చేస్తే మరి ఎందుకు ఇబ్బంది కలిగింది అంటే నడుస్తున్నటువంటి అంతర్దశలలో గురువుకి శత్రుత్వం ఉన్నటువంటి గ్రహం గనక ఆ సమయంలో ఉంటే కూడా ఈ అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇక ఇవన్నీ జరగకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు మనం జాతకాన్ని డీప్గా పరిశీలించుకునేటువంటి అవకాశం మనకు ఉంది. జ్యోతిష్ శాస్త్రంలో చాలామంది నిపుణులు ఉన్నారు. వాళ్ళని మనం పరిశీలింపజేసుకుని దానికి రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇలాంటి మీరు చెప్పినట్టుగా ఈ దోషాలు ఉన్న వాళ్ళు రెమెడీ చేసుకుంటే సరిపోతుంది అంటారా? ఆ సమయంలో వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యి చేసుకోవాలనుకున్నప్పుడు రెమెడీ చేసుకుని కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే సమస్యకి సొల్యూషన్ జపతర్పణ, దాన హోమాలు, దేనికైనా సరే 4 మార్గాలు ఉంటాయి. ఇప్పుడు ఒక పెద్ద డ్యూప్లెక్స్ హౌస్ కట్టాం మనం. ఒక 2 అంతస్తులు 3 అంతస్తులు డ్యూప్లెక్స్ అంటే 2 ఫ్లోర్లు. అంత పెద్ద ఇంటికి 3 ఫీట్ల తలుపు ఉంటుంది. 3 ఫీట్ల తలుపుకి 2 ఫీట్ల గొళ్ళెం ఉంటుంది. 2 ఫీట్ల 4 ఇంచుల తాళం ఉంటుంది. 1 ఇంచు తాళం చెవి ఉంటుంది. అంతేగా కదా. ఇప్పుడు రాజుకి ఏమర్థమైంది? అంత పెద్ద సమస్యకి చిన్న సొల్యూషన్, ఒక తాళం మనం తెలుసుకొని చేసుకోగలిగితే సరిపోతుంది. అంతే. 4 మార్గాలు ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నారంటే ఒక తాళం వేస్తే 4 తాళం చేతులు ఉంటాయి. ఏదో ఒక మార్గంతో మనం ఆ సమస్యకి అంటే దైవిక సంబంధమైనటువంటి దాంట్లో మనం ఒక రెమెడీ కనుక చేసుకుంటే, రెమెడీ దేనికి చేస్తున్నాము, రాబోయేటటువంటి కాలం లోపల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి మనం చేసుకుంటాం. నిజమే గురుగారు. ఎందుకంటే పెళ్ళి అనేది ఏదో అలా జరిగేది కాదు. 100 ఏళ్ల జీవితం. అది సక్రమంగా ఉండాలి అన్నప్పుడు డెఫినెట్ గా మన కష్టపడాలి, మనం చూసుకోవాలి, ముందు జాగ్రత్త ఉండాలి. ఏదైనా మంచి పని చేసేటప్పుడు ముందు జాగ్రత్త డెఫినెట్ గా. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. మన కారు కొనగానే ఇప్పుడు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు పెట్టి కారు కొంటున్నాం. దానికి 30,000 పెట్టి ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఒక 30,000 పెట్టి ఇన్సూరెన్స్ చేస్తున్నందుకు ఏదైనా జరిగితే అని మనం చేయిస్తున్నాం. జరిగితే క్లెయిమ్ వచ్చేస్తుంది, జరగకపోతే 30,000 కాదు. ప్రతి విషయం మనం ఒక మనిషి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ప్రతి ఆచితూచి చేస్తారంటారు. అలాంటిది పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. కాబట్టి కొంచెం శ్రద్ధ తీసుకుని ఒకసారి ద్వికలత్రయోగాన్ని పరిశీలించి పెళ్ళి చేస్తే
ఎలాంటి ఇబ్బందులు రావు. ఇది మాత్రం 100% మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, నిర్మమాటంగా చెప్పొచ్చు. కొంచెం ముందర గుణాలు ఒకటే కాదు, అంటే 16 పాయింట్లు 20 పాయింట్లు 30 పాయింట్లే కాదు, పాయింట్స్కి సంబంధించి ఇప్పుడు 36 పాయింట్లు ఉన్నాయి. దాంట్లో 8 రకాల కూటమిలు చూస్తారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వైర జంతువులు ఉండగానే క్యాన్సిల్ చేసుకుంటారు. దానికి అక్కర్లేదు. వైర జంతువులు ఉండగానే సంబంధాన్ని తీసేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పాయింట్స్ కరెక్ట్గా సరిపోతున్నాయి ఒకసారి చూసుకుని దీంట్లో ఒక్కసారి వికలత్ర యోగాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన రెమెడీ చేస్తే హ్యాపీగా ఉంటారమ్మా. ఇంకా కూడా ఇంకొక మార్గం, అన్నీ చూసాము అన్నీ చేసాము అయినా కూడా ఇంకొక మార్గం, ఆధ్యాత్మికంగా ఉండేటువంటి మార్గం ఏంటి అని అంటే పెళ్ళయిన తర్వాత ఆ పెళ్లి బట్టలతోనే నెక్స్ట్ డేను ఆ నెక్స్ట్ డేను తర్వాత రోజు ఆ తర్వాత రోజు మరుసటి రోజు నవగ్రహ హోమంలో ప్రత్యేకంగా కందులు వేస్తూ కుజగ్రహ హోమం గనక చేయిస్తే దాంపత్య అన్యోన్యతకి కుజుడు బాగా సహాయకారి, సంతతికి కూడా సహాయకారి. ఇప్పుడు ఈ మధ్యన చాలామంది కుజదోషం అంటున్నారు. కుజదోషం వివరణ నేను తర్వాత ఇస్తాను. చాలామంది కుజదోషం అని, అంటే కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళకి ఒకటి బాగా వచ్చేసింది. కానీ కుజదోషానికి సంబంధించినటువంటిది మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకున్నాము. కానీ ఈ కుజగ్రహ ఆరాధన అంటే ఇప్పుడు కుజుడికి సంబంధించినటువంటి హోమం గనక చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే, పెళ్ళైనటువంటి వెంటనే అంటే 2 రోజులు 3 రోజులు ఇంకా వాళ్ళకి చిన్న డిన్నర్లు అవి ఇవన్నీ అయిపోయిన తర్వాత మొదటి రాత్రి ముహూర్తం పెట్టే లోపు ఈ గ్రహానికి సంబంధించిన హోమం కనుక చేస్తే భవిష్యత్తు బాగుంటుంది. ఒకవేళ గర్భస్థ దోషాలు ఏవైనా ఉంటే, సంతతి కలగడానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు సృష్టికర్త కాబట్టి కుజుడిని ఆరాధించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల కుజుడు ఇద్దరు కూడా సంతృష్టి చెంది వీళ్ళ దాంపత్య అన్యోన్యతతో పాటుగా సుసంతానాన్ని కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు గురుగారు.